హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వదిన మర్దల్. ఏంటి నా పక్కన ఉండాల్సిన మా మర్దల్ లేదని చూస్తున్నారా? ఆషాఢం కదా, వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. నేను తనకి సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాను. చూద్దాం తను ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందో. చలో వచ్చేయండి నాతో పాటు మీరు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. అది చూద్దాం అది ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ హర్. చూసేద్దాం. వర్క్ చేసుకుంటుంది, సో చూడట్లేదు కాబట్టి మనం సైలెంట్గా వెళ్ళిపోదాము. మెష్ కూడా ఓపెన్లోనే ఉంది. అవును, నీ దగ్గరికే వస్తున్నాను. అట్లుంటది మరి మనతోని. సో నేనైతే మా మరదలకి స్వీట్ తెచ్చిన. ఏం స్వీట్ తెలుసా? మోతీచూర్ లడ్డు తెచ్చిన. దానికి చాలా ఇష్టం మోతీచూర్ లడ్డు. నన్ను మిస్ అయింది, లడ్డును కూడా మిస్ అయింది. ఎక్కువ మిస్ అయ్యా. ఫుల్ పెట్టినా హాఫ్ లడ్డు కావాలనైనా లడ్డు తినాలి మీరు కూడా. ఎట్లుందా? బాగా ఎలా ఫీల్ అయ్యావురా నా సర్ప్రైజ్? సర్ప్రైజ్ అయ్యా నేను నిజంగా చాలా సర్ప్రైజ్. మీ తమ్ముడు కూడా ఇవ్వలేదురా నాకు ఇంత చూసారా? వదినతో మరి అట్లుంటది. సో మేమైతే అస్సలు 1 డే కూడా మాట్లాడుకోకుండా అయితే అస్సలే ఉన్నాము. 1 వీక్ అయిపోయింది కానీ చాలా డేస్. అవును, ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. డైలీ 3 times కాల్ చేసుకుంటాము, మెసేజ్ పెట్టుకుంటాము. ఏం చేస్తున్నావు, తిన్నవారా, ఏం సంగతులు, ఏం చేసింది అత్తయ్య స్పెషల్, అది అని మాట్లాడుకుంటాము. ఏమి లేకపోయినా కానీ నువ్వే చెప్పురా టైం పాస్ ముచ్చట్లే ఉంటాయి మా దగ్గర. అసలు మస్తు ఎంజాయ్ చేస్తాము కదా. ఎట్ లాస్ట్ కలుసుకున్నాము. ఇవాళ మా వదిన వచ్చినందుకు నేను చేసిన స్పెషల్స్ ఏంటో చూసేద్దాం. బగారా రైస్, చికెన్ ఫ్రై, కుమ్మడమే, బాయిల్డ్ ఎగ్స్, ఓహో, ఇంకా నా ఫేవరెట్ పచ్చి పులుసు. ఆమెకి పచ్చి పులుసు లేకపోతే ముద్ద కూడా దిగదు. అవును, కర్డ్, రైతా, ఇంకా ఆనియన్స్ అండ్ లెమన్. సో తినేద్దామా? కుమ్మేద్దాం. సాయితే వస్తున్నట్టు మా మమ్మీకి తెలుసు ఆల్రెడీ. సో మార్నింగ్ నుంచి చికెన్ తీసుకురా ఉంటుంది మమ్మీ. నేను ఆల్రెడీ మొన్న సండే తిన్నాము, మొన్న మండే తిన్నాము, ఇంకెన్ని రోజులు తింటాం. నేను అసలే తినొద్దు, నాన్ వెజ్ అవాయిడ్ చేద్దాం అని అంటుంటే నాకు అర్థం కాలేదు. సో మమ్మీకి చెప్పాను, నాకు చెప్పాను. నిన్న అత్తయ్యకి ఫోన్ చేసి ఇట్లా సర్ప్రైజ్ ఇస్తున్నా అత్తయ్య, వస్తున్నా ఇంటికి అని చెప్పి ఫోన్ చేసిన. అయితే అత్తయ్య మార్నింగ్ ఉండి చికెన్ దే అని అంటుందంటే, ఇదేమో ఎందుకు చికెన్ నేను తేను అని చెప్పి కూర్చో. మళ్ళీ మేమిద్దరం, నేను రాగానే మళ్ళీ మేమిద్దరం వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చినాము. అక్కడ చికెన్ షాప్ లో వీడియో తీద్దామంటే కొంచెం అంత బాగాలేదు, అందుకని తీయలేదు. అరే ఒక పీస్ తీసుకోరా. ఇంట్లో ఫుల్ ఉన్నాయి రా. అందులో నుంచి కాదు, ఇంట్లో నుంచి తీసుకోరా. అయితే ఫుల్గా తినేసినాము. ఇక వాకింగ్ చేద్దామని వచ్చినాము. సో మేమైతే బిఫోర్ అంటే వీళ్ళ మ్యారేజ్ కంటే ముందు కూడా మేము డిస్కషన్ కానీ ఎప్పుడన్నా కాన్వర్సేషన్ ఇదే అనమాట. సో మేమైతే ఎప్పుడు ఇక్కడిగో నేనైతే ఇదే స్పాట్ అనమాట నాకు ఫొటోస్కి. ఇప్పుడు కూడా దిగరాదురా జర ఫొటోస్. నేను మారను రా. ఫొటోస్ ఒకటి, షాపింగ్ ఒకటి, ఉమెన్స్కి ఇవి కామన్. సో మమ్మల్ని అడుగుతున్నారా మరి ఏంటి మీ వీడియోస్ తగ్గిపోయినాయి యూట్యూబ్ ఛానల్లో అంటే నేను ఇటు వచ్చేసాను కదా. సో ఈ 1 వీక్ వీడియోస్ లేవు అన్నట్టు. సో ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. యాక్చువల్లీ అందరూ అడుగుతున్నారు డైలీ వ్లాగ్స్ చేయండి, డైలీ వ్లాగ్స్ చేయండి. సో ఇప్పుడైతే వీ నీడ్ సబ్స్క్రైబర్స్ కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. సో ఇంకేంట్రా, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకా సో మీకు ఎలాంటి వ్లాగ్స్ కానీ ఏం కావాలో జస్ట్ కమెంట్ చేయండి. మేము కూడా స్టిల్ థింకింగ్, అసలు అంటే రొటీన్గా చేస్తే చూస్తారో లేదో అని అన్నట్టు కూడా వీఆర్ థింకింగ్. మాకు కుకింగ్ వీడియోకి 1.1K వ్యూస్ వచ్చాయని మీరు మాకు కుకింగ్కి ఇచ్చారు కదా అని చెప్పి మేము నెక్స్ట్ కూడా కుకింగ్కి ఇస్తే అది కూడా మీకు వద్దు అని అంటే ఇప్పటికీ మేము 1K వ్యూస్ అని అలా ఏం పెట్టుకోలేదు. బట్ వీ థాట్ అట్లీస్ట్ 500 to 600. మేమైతే ఇప్పటివరకు చాలా వాక్ చేసాం. అసలు డీప్ డిస్కషన్స్ లైఫ్ గురించి అన్నీ. అదే లైఫ్ గురించి అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందిరా, చెప్పనా?
మన ఇద్దరు ఫేసెస్ చాలా మంది అడిగారు కదా, మీ ఇద్దరు ఫేసెస్ చాలా సిమిలర్ గా ఉంటాయి, సో మీరిద్దరు ఏంటి సిస్టర్స్ అని అంటే కాదు మేమిద్దరం సిస్టర్ ఇన్ లాస్ అని అంటుండే. సో మీరు ఎంత లక్కీ, ఇద్దరు సిమిలర్ ఫేసెస్ తోని ఉన్నారు. సిస్టర్ ఇన్ లాస్ అని అంటే చాలా లక్కీగా. అవును, మేము సిస్టర్ ఇన్ లా. రన్నింగ్ అయితే అయిపోయింది, నేను రిటర్న్ అయిపోయాను. సో నన్ను డ్రాప్ చేయడానికి ఇది వచ్చేసింది. సో ఇక అత్త కూడా ఇద్దరు చూసుకోవద్దు కాబట్టి నన్ను డ్రాప్ చేసి వెళ్ళమ్మా అని చెప్తా. హనిగాడు కూడా అత్త అని కలవరిస్తుండు. వాడు ఇప్పుడు నేను చూస్తే నీ రియాక్షన్ ఏంది, నువ్వు లోపలికి రాలేవు, వాడు బయటికి వస్తే అమ్మో. అసలు మొన్న థర్స్డే మనం టిఫిన్ తినేటప్పుడు అసలు ఏడుస్తుండే చాలా. అవును, ఫుల్ ఏడుస్తుండే అసలు. నెక్స్ట్ డే కూడా అత్త అని అసలు ఫుల్ ఏడ్చిండు పాపం. చాలా ఇష్టం పాపం. ఈ రోజు కనుక నేను తీసుకొని వచ్చుంటే ఇక అసలు వీడియోనే కాదు కదా, అసలు నా మొహం అసలు వీడియోలో కనబడకపోతుండే అసలు. అమ్మో పెద్ద టార్చర్ ఉంటుండే నాకు. వాడితో తినిపించాలి, చెయ్యాలి. అమ్మో బయటికి వచ్చిందంటే విశ్వరూపం చూపిస్తుంటాడు ఇక వాడు. నాకు ఫన్ ఉంటుండే, నీకు ఫన్ ఉంటుండే కదా. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, కుకింగ్ వీడియోస్, ఛాలెంజ్ వీడియోస్, ఇలా డైలీ వ్లాగ్స్ ఏది కావాలో మీరు మాకు చెప్పండి, కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో మేము అవి చేయడానికి ట్రై చేస్తాము. సో ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్ గా పెట్టడానికి కూడా ట్రై చేస్తాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.